మనం గ్రహించాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏమని అంటూ ఉన్నాడు? ఆయన అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి, దొంగలు కొట్టగా పడిపోయినటువంటి వాడు, దొంగల చేతిలో చిక్కబడిన వాడు, మంచి సమరయుడు వచ్చి వాడిని పోటాకోళ్ళ ముసలమ్మకి అంటే ఒక హోటల్కి అప్పగిస్తే, మనల్ని కూడా దేవాతి దేవుడు చెడిపోయిన మన జీవితాల్ని, పడిపోయిన మన బ్రతుకుల్ని, ఎవ్వరూ ఆదరించని మన జీవితాల్ని దేవుడు నెమ్మదిగా ఆ పోటాకోళ్ళ హోటల్కి జాయిన్ చేసినట్లుగా దేవాతి దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి నిన్ను నన్ను చేర్చాడు, విడిచిపెట్టలే. అందుకని నువ్వేం చేయాలంటే నిరంతరం ప్రభు వైపు చూస్తూ ఉండాలి, నిరంతరం ఆయన వైపు చూస్తూ ఉండాలి. ప్రభువా, ఎవ్వరూ పట్టించుకొని జీవితాన్ని సంఘానికి చేర్చావు అయ్యా. ఎవ్వరూ కూడా నన్ను అనుకొని నాయన బంధువులే కానీ, స్వజనులే కానీ, నాయన నా యొక్క స్నేహితులే కానీ అందరూ విడిచిపెట్టి ఉండగా, నాయన అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల ఎడారిలోను నాయన సంచరించుచున్న నా బ్రతుకును చారదీసిన దేవుడు. ప్రభువా మీకు స్తోత్రం. మనం నిరంతరం దేవునికి విధేయత ప్రకటిస్తూ చాలా జాగ్రత్తగా భక్తి చేయగలిగితే మన జీవితం కాస్త ఇబ్బందుల్లో నుంచి, బాధల్లో నుంచి బయటకు వచ్చి సంతోషించగలిగే కృపను మనం పొందుకోవడానికి అవకాశం కలుగుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు అంటాడు, నిత్యము మనం ఆయన వైపే చూడాలి. ఆయన వైపు చూడడం అంటే ఏమిటి తెలుసా? నీవు చక్కగా నీ ఆలోచనను బట్టి, నీ బలాన్ని బట్టి, మరొకసారి చెబుతూ నీ ధనాన్ని బట్టి, నీకున్న పలుకుబడిని బట్టి నామకార్థంగా ఆయన మీద ఆధారపడడం వల్ల ఏ ప్రయోజనము లేదు, ఏ ప్రయోజనము లేదు.